హాయ్ ఇంటర్లింక్ యూజర్స్, మన కోసం ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే వచ్చేసింది. ఐడిఎల్జీ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి నెట్వర్క్ ఆల్మోస్ట్ రెడీ స్టేజ్ లో ఉంది. అండ్ ఇక్కడ బిగ్గెస్ట్ థింక్ ఏంటంటే సూన్ ఇంటర్లింక్ టోకెన్స్ చైన్ లో సర్క్యులేట్ అవ్వబోతున్నాయి. అంటే ఏంటి, మీరు మైన్ చేసిన టోకెన్స్ రియల్ వాల్యూ ఎకో సిస్టమ్ లో యూజ్ అవ్వచ్చు. బట్ వెరిఫికేషన్ లో అందరికి సేమ్ ఛాన్స్ ఉండదు. హెల్దీ హ్యూమన్ నోడ్ మీ వెరిఫికేషన్ ని ప్రియారిటీ డిసైడ్ చేస్తుంది. సో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా చూద్దాం వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, 3 పేజెస్ ఏంటి, వెరిఫికేషన్ ప్రియారిటీ ఎలా వస్తుంది, అండ్ ఫైనల్ గా ముఖ్యంగా మీ అకౌంట్ ని ఎలా రెడీ చేసుకోవాలి. టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇంకా టాపిక్ లోకి వచ్చేద్దామా. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేలోకి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంటర్లింక్ టీమ్ అఫీషియల్ గానే కన్ఫర్మ్ చేసింది వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది 3 ఫేజెస్ లో జరుగుతుందని. ఈ ప్రాసెస్ లో స్ట్రక్చర్, ట్రాన్స్పరెంట్ అండ్ ఫేర్ గా డిజైన్ చేశారు. అంటే ఇక్కడ ర్యాండమ్ వెరిఫికేషన్ కాదు, మీ యాక్టివ్ అండ్ మీ నోడ్ హెల్త్ బేస్ చేసుకుని ప్రియారిటీ అనేది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ 3 ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ వచ్చేలోకి మ్యాచింగ్. యాప్ లో మీరు మ్యాచ్ క్యూరేటర్ బటన్ ని క్లిక్ చేస్తారు. అప్పుడు మీరు ఒక అనోనమస్ మ్యాచింగ్ క్యూరేటర్ లిస్ట్ లోకి కనిపిస్తారు. మీరు ఒక క్యూరేటర్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ రిక్వెస్ట్ మ్యాచింగ్ క్వరీలో వెయిట్ చేస్తుంది. తర్వాత క్యూరేటర్ మిమ్మల్ని పిక్ చేసిన మూమెంట్ లో మీ అప్లికేషన్ అనేది నెక్స్ట్ ఫేజ్ కి మూవ్ అవుతుంది. అది వచ్చేలోకి ఫేజ్ 2 సబ్మిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు క్యూరేటర్ మ్యాచ్ అయ్యాక మీ అకౌంట్ కి 24 అవర్స్ కూల్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్, ఓన్లీ 24 అవర్స్. ఈ టైంలో మీరు రిక్వెస్ట్ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాలి. ముఖ్యంగా డెడ్ లైన్ మిస్ అయితే, మీ వెరిఫికేషన్ మిస్ అవుతే నెక్స్ట్ పూల్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చేసిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆల్ స్టెప్స్ కంప్లీట్ చేసి సబ్మిట్ బటన్ మీద ప్రెస్ చేయాలి. మీ స్టేటస్ అనేది ఇన్ రివ్యూ కి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఫైనల్ పేజ్ వచ్చేసరికి వెరిఫికేషన్. ఈ ఫైనల్ స్టేజ్ లో వెరిఫికేషన్ స్టేజ్ లో ఇంటర్లింక్ టీమ్ మీ అప్లికేషన్ ని కేర్ఫుల్ గా రివ్యూ చేస్తుంది. ఒకవేళ ఎవ్రీథింగ్ గుడ్ అంటే మీ హ్యూమన్ నోడ్స్ వెరిఫికేషన్ స్టేటస్ ని పొందుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చేసరికి వర్షన్ 5.0. ఇక్కడ ఇంటర్లింక్ వర్షన్ 5.0 లాంచ్ అయిన తర్వాత ఇక్కడ నెట్వర్క్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్స్ అనేది జరుగుతాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేలకి ప్రయారిటీ మైన్ నెట్ లాంచింగ్. నెక్స్ట్ వన్ వచ్చేలకి టోకెన్స్ చేంజ్ లో అపేర్ అవ్వడం. థర్డ్ వన్ వచ్చేలకి ఎకనామికల్ ఎకో సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇంటర్లింక్ టోకెన్స్ కేవలం ట్రేడింగ్ కోసం కాదు, ఇది రియల్ ఎకో సిస్టమ్ లో యూజ్ అవ్వడానికి. ఇక్కడ టోకెన్స్ యూజ్ కేసెస్ వచ్చేలోకి ఫ్యూచర్ లో ఇంటర్లింక్ టోకెన్స్ యూజ్ చేయడానికి లైక్ ఏ రియల్ వరల్డ్ పేమెంట్, డీసెంట్రలైజేషన్ యాప్స్, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, RWA ట్రేడింగ్, వాలిడేటర్ స్టాకింగ్. సో ఎకో సిస్టమ్ గ్రో అవుతుంది, నెట్వర్క్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. లైక్ మన దగ్గర ఉన్న కాయిన్స్ వాల్యూస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా మీకు ఒక సీక్రెట్ చదువుతున్నా వినండి, అదే వెరిఫికేషన్ ప్రయారిటీ సీక్రెట్. వెరిఫికేషన్ లో అందరికీ సేమ్ ప్రయారిటీ ఉంటుంది. మీ హెల్దీ హ్యూమన్ నోట్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మీ మ్యాట్రిక్స్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, అప్పుడే మీ వెరిఫికేషన్ అనేది ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేలకి హ్యూమన్ నోట్స్ హెల్త్ చెకింగ్ లిస్ట్. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేలకి హయ్యర్ మైనింగ్ రేట్. మీరు డైలీ మైనింగ్ చేసేటప్పుడు మీ నోట్స్ అనేది యాక్టివ్ గా ఉన్నాయని సిస్టమ్ కి సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ కన్సిస్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లో బర్నింగ్ సర్కిల్. మీ బర్నింగ్ సర్కిల్ ఎక్కువ ఉంటే సిస్టమ్ ఇన్యాక్టివ్ సిగ్నల్స్ ఇస్తుంది. కాబట్టి స్ట్రైక్స్ అనేది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రూప్ మైనింగ్ పార్టిసిపెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మీ హ్యూమన్ నోట్స్ ని స్ట్రెంత్ గా ఇంక్రీజ్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంటర్లింక్ నెట్వర్క్ ఇప్పుడు మేజర్ టర్నింగ్ పాయింట్ లో ఉంది. వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది, మెయిన్ నెట్ లాంచ్ అవబోతుంది, టోకెన్స్ ఎకో సిస్టమ్ లో సర్క్యులేట్ అవబోతుంది. కాబట్టి ఇప్పుడు నుంచి మీరు మీ హ్యూమన్ నోట్స్ ని స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయండి, కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. ఇక్కడ మీ వెరిఫికేషన్ ఛాన్స్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. మీ చేత్తో అట్ట ఒక లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. అండ్ ముఖ్యంగా మీకున్న మైనింగ్ రేట్ అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇంటర్లింక్ అప్డేట్ కోసం
మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసేసేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయ్యి వాళ్ళు కూడా వెరిఫికేషన్ అనేది కాస్త త్వరగా కంప్లీట్ చేసుకుంటారు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామా. మోటివేషన్ తో మార్గం చూపే